కళ్ళు చెదిరే డివిడెండ్ దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పనంగా కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చేస్తోంది. మరి కేంద్ర గల్ఫ్ వార్ సాగుతో జనంపై భారం మోపడం ఆపేస్తుందా, లేక దేని దారి అదే అని బాధేస్తూనే ఉంటారా? అసలు ఆర్బీఐకి ఇంత డబ్బు ఎలా వస్తుంది? అసలు ఆర్బీఐకి ఉన్న ఆదాయ వనరులు ఏంటి? కళ్ళు చెదిరే డివిడెండ్ దాదాపు 3 లక్షల కోట్ల డివిడెండ్ కేంద్రానికి ఆర్బీఐ అప్పగింత. కష్టకాలంలో కేంద్రానికి బిగ్ రిలీఫ్. ఇంత డబ్బు అసలు ఆర్బీఐకి ఎలా వస్తుందో తెలుసా? యుద్ధ సంక్షోభంతో దేశంపై పెట్రోల్ డీజిల్ భారం పడుతున్న సంగతి తెలుసు. ఇదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్రానికి భారీ బొనాంజా ప్రకటించింది. కేంద్ర సంస్థలకు తాను ఇవ్వాల్సిన డివిడెండ్ రూపంలో 2,90,000 కోట్ల రూపాయలను బదిలీ చేయబోతోంది. ఈ మధ్య కాలంలో గల్ఫ్ వార్తో కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు అదనపు భారం పడిందంటారు. అలానే రీసెంట్ గానే బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ అదనపు వ్యయం 2 లక్షల కోట్ల పైచిలుకేనంటూ ఓ రిపోర్ట్ బయటపెట్టింది. ఈ అంచనాలు ఇలా సాగుతున్న వేళ ఆర్బీఐ ప్రకటించిన డివిడెండ్ మరి కేంద్రానికి ఆ నష్టం పూడ్చుకునేలా ఉందనడంలో సందేహం లేదు. మరి అసలు ఆర్బీఐ ఇంత పెద్ద మొత్తంలో కేంద్రానికి డివిడెండ్ రూపంలోనే ఎలా ఇవ్వగలుగుతుందనే సందేహం రాక తప్పదు. దానికోసం ఆర్బీఐ విదేశీ బాండ్లు, ప్రభుత్వ బాండ్లు, డాలర్ ట్రేడింగ్, బ్యాంకులకు రుణాలిచ్చి వాటిపై వడ్డీ వసూలు చేయడం ద్వారా ఆదాయం తెచ్చుకుంటుంది. ఇప్పుడు ఆర్బీఐ దగ్గర ఉన్న $600 బిలియన్ పైగా విదేశీ మారక నిల్వలను అమెరికా, యూరప్ ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెడుతుంది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరగడంతో ఆర్బీఐకి భారీగా వడ్డీ ఆదాయం లభించింది. అలానే భారత ప్రభుత్వం ఆర్బీఐకి తన బాండ్లపై వడ్డీ కడుతుంటుంది. అది కూడా ఆర్బీఐకి ఆదాయ వనరే. ఇక డాలర్ ట్రేడింగ్ తో మన కరెన్సీ మారకపు విలువను నిలకడగా ఉంచేందుకు డాలర్లను కొనడం, అమ్మడం చేస్తుంటుంది. అలా కూడా ఆర్బీఐ లాభం గడిస్తుంటుంది. ఇక తన దగ్గరున్న డబ్బుని దేశంలోని ఇతర బ్యాంకులకు వడ్డీపై అప్పుగా ఇస్తుంది. ఇదే రెపో రేటు. అలా బల్క్ గా వచ్చే వడ్డీ కూడా ఆర్బీఐకి లాభమే తెస్తుంది. ఇవే కాకుండా కొత్త నోట్ల ముద్రణ, నాణేల జారీ వంటి ప్రక్రియల ద్వారా కూడా కొంత రుసుము రూపంలో ఆదాయం వస్తుంది. అలా ఆర్బీఐ తన అవసరాలకు అత్యవసర నిధి కింద 5.5 నుంచి 7.5% వరకు అట్టిపెట్టుకుని మిగిలిన మొత్తం ప్రభుత్వానికి ఇస్తుంది. అలా ఆర్బీఐకి 2026లో 3,95,972 కోట్లకి పైగా ఆదాయం సమకూరింది. అందులో నుంచే ఆర్బీఐ ఇప్పుడు కేంద్రానికి బొనాంజా ప్రకటించింది. సంవత్సరాల వారీగా చూస్తే 5 ఏళ్ల క్రితం ఆర్బీఐ 57,100 కోట్ల డివిడెండ్ బదిలీ చేసింది. 2021లో ఇది ఏకంగా డబుల్ అయి 99,100 కోట్లకి చేరింది. అయితే ఆ తరువాత మాత్రం అంటే 2022లో ఈ డివిడెండ్ 30,300 కోట్లకి పరిమితమైంది. 2023 ఆర్థిక సంవత్సరంలో మాత్రం తిరిగి భారీగా 87,000 కోట్లకి పైగా డివిడెండ్ రూపంలో కేంద్రానికి పెద్ద మొత్తం బదిలీ చేసింది ఆర్బీఐ. 2024 సంవత్సరంలోనూ రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఏకంగా 2,10,000 కోట్ల రూపాయలను బదిలీ చేసింది. గతేడాది అంటే 2025లో ఇది 2,70,000 కోట్లుగా ఉండగా నడుస్తున్న సంవత్సరంలో ఈ డివిడెండ్ బదిలీ ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొడుతూ 2,87,000 కోట్లను బదిలీ ప్రకటించింది. ఇలా ఆర్బీఐ స్వయంగా కేంద్రానికి లక్షల కోట్లు సరఫరా చేస్తుండటంతో సంక్షోభాల నుంచి ఇతరత్రా అప్పులు చేసే బాధ తప్పుతోంది.